Hi friends, welcome back to the channel. ఈ రోజు మనం ఈ వీడియోలో దీంట్లో టాప్ 10 ప్లస్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ ఫోన్ నేను గిఫ్ట్ చేద్దాం అనుకున్నా, కలర్ అండ్ సైజ్ కాంపాక్ట్నెస్ అన్ని నచ్చి, బట్ లోపల ఫీచర్స్ అన్ని చూసిన తర్వాత నేను కొన్ని మంత్స్ వాడాలని చెప్పి డిసైడ్ అయ్యాను. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడదాం. చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు ఏది బాగా నచ్చింది, దేని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇది మన దగ్గర ఉన్న ఫ్లిప్ 7. ఈసారి కలర్ మాత్రం నాకు కొంచెం బాగా నచ్చింది. డీప్ బ్లూ కలర్ లో వస్తుంది. వీళ్ళు దీన్ని బ్లూ షాడో కలర్ అని చెప్పి పిలుస్తున్నారు. ఫైన్, ఇవి పక్కకు పెట్టి ఒకసారి టిప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్, ఇంతకు ముందు మనకి కవర్ స్క్రీన్ ఇంత పెద్దగా ఉండేది కాదు, అండ్ దీంట్లో యాప్స్ కూడా యూస్ చేసే వాళ్ళం కాదు. డైరెక్ట్ అన్ని యాప్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఈవెన్ బీజేఎంఐ కూడా మనం ఇక్కడ ఆడుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ కూడా మనం ఇక్కడ ప్లే చేయొచ్చు. ఒకవేళ షార్ట్స్ మనం స్వైప్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఆస్పెక్ట్ రేషియో సరిపోకపోవచ్చు. అప్పుడు కింద ఈ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ప్రాపర్ గా మనకి లెఫ్ట్ సైడ్ యాంగిల్ ఉంటుంది. లేదు అది మీకు రైట్ సైడ్ కావాలనుకుంటే రైట్ సైడ్ గానే పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ యూట్యూబ్ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఇలానే యూస్ చేసుకోవచ్చు. ఇలా యాప్స్ బై డిఫాల్ట్ రావు, ఇది రావాలనుకుంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. గుడ్ లాక్ అని చెప్పి నాకు యాప్ ఉంటుంది, సామ్సంగ్ వాళ్ళది. ఇందులో మీకు మల్టీ స్టార్ అని కనబడుతుంది. ఇది నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి టాప్ లో ఉంది. మీకు ఒకవేళ కనపడకపోతే బోటంకి వెళ్ళండి, మల్టీ స్టార్ అని కనబడుతుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఐ లవ్ గెలాక్సీ ఫోల్డబుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లాంచర్ విడ్జెట్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఏవేవైతే మీకు లాంచర్ లో కావాలనుకుంటున్నారో ఆ యాప్స్ అన్ని సెలెక్ట్ చేసి ఉంచండి. ఎగ్జాంపుల్ బిక్స్బీ అండ్ 2 కూడా నేను సెలెక్ట్ చేసి ఉంచాను. సెలెక్ట్ చేసుకుని ఎనేబుల్ లాంచర్ విడ్జెట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. పడుతుందో సేమ్ మన కవర్ స్క్రీన్ లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ యాప్స్ అన్ని ఇక్కడ మనకు కనబడితే మనకు కావాల్సిన మనం ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫీచర్ నాకు బాగా నచ్చింది. యూట్యూబ్ లో మీరు ఏదైనా ఫుల్ వీడియో ప్లే చేస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైతే కవర్ స్క్రీన్ కి ఇలా షిఫ్ట్ అవుతారో మనకి ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ ప్యానల్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం టైమ్ లైన్ మీద డైరెక్ట్ గా మనం నావిగేట్ చేసుకోవచ్చు, ముందుకి వెనక్కి. అండ్ 10 సెకండ్స్ ఫార్వర్డ్, 10 సెకండ్స్ ప్రీవర్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ షాట్ కావాలనుకున్నా ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ పడిపోతుంది. కేవలం ఆ కాంటెంట్ వరకు మాత్రమే స్క్రీన్ షాట్ పడుద్ది. అడిషనల్ ఈ మెనూ హిట్ చేస్తే సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, స్క్రీన్ రికార్డర్, డిస్ప్లే బ్రైట్నెస్ అండ్ వాల్యూమ్ కూడా. దీని క్లిక్ చేస్తే మౌస్ ప్యాడ్ వస్తుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు. డైరెక్ట్ గా మనకి మౌస్ పాయింటర్ వచ్చేస్తుంది. అండ్ పైకి కిందకి స్క్రోల్ చేయాలనుకుంటే ఈ రైట్ సైడ్ స్క్రోలర్ లా ఇచ్చారు కదా, స్క్రోల్ అయిపోతూ ఉంటుంది. ఇది రీల్స్, షార్ట్స్ చూసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో అన్ని కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేసారు. మాస్టర్ లా అనిపించింది ఈ ఫీచర్ మాత్రం నాకు. మీకు ఒకవేళ ఈ ఫీచర్ కనపడకపోతే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్, అందులో ఫ్లెక్స్ మోడ్ ప్యానల్ అని చెప్పి ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేయండి. ఈ ఫ్లిప్ అండ్ ఫోల్డ్ ఫోన్స్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, రైట్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకుని మనం సెల్ఫీ షాట్స్ క్యాప్చర్ చేయొచ్చు. కానీ జూమ్ చేయాలనుకుంటున్నాను, స్లైడ్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి ఫింగర్ ఇక్కడ మనకి అడ్డం వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో బటన్ ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని మనకి లెఫ్ట్ సైడ్ కి పెట్టుకోవచ్చు. సో జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనం స్క్రోల్ చేయొచ్చు వైడ్ యాంగిల్ నార్మల్ మోడ్స్ కి. అండ్ ఫోటో తీసుకోవాలనుకుంటే పెద్ద కష్టపడక్కర్లా, స్క్రీన్ మీద ఎక్కడైనా మీరు ట్యాప్ చేస్తే ఫోటో పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది కవర్ స్క్రీన్ మీద వచ్చే వాల్ పేపర్స్. కస్టమ్ వాల్ పేపర్స్ మనం సెట్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్ కి వచ్చేసి ఫోన్ ఓపెన్ చేస్తే మీకు ఇంకా చాలా ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. మెయిన్లీ ఇక్కడ టైమర్ ఉంది కదా, దీని మీద ఈ సెకండ్ యానిమేషన్ క్లిక్ చేసుకోండి. దీంట్లో మ్యాజిక్ ఏంటంటే పర్సన్ ని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు నేను జరుపుతూ ఉన్నాను అనుకోండి, ఈ సెకండ్ టైమర్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంకా దగ్గరికి తీసుకొచ్చాను అనుకోండి, ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఇంకా అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. దూరం వెళ్ళిపోతే స్పేస్ ఉంది కాబట్టి ఫుల్ స్క్రీన్ లాగా మనకు కనబడుతుంది. దగ్గరగా తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్ ఇదే అవుతుంది. రెండోది, లాక్ స్క్రీన్ మీద వీడియో యానిమేషన్స్ మనం పెట్టుకోవచ్చు. ఆల్రెడీ సేవ్ చేశాను ఈ వీడియో నేను. ఇక్కడ మీరు వీడియో అయినా పెట్టుకోవచ్చు, లేదా గిఫ్ అయినా పెట్టుకోవచ్చు. మెయిన్ హైలైట్ ఈ వాల్ పేపర్స్ లో ఇమోజీ వాల్ పేపర్స్ ఉన్నాయి. బాటమ్ లో మీకు ఇమోజీస్ అని కనబడుతుంది. ఇందులో థర్డ్ ఆప్షన్, ఈ ఇమోజీస్ తో మనం గేమ్స్ లాగా ఆడుకోవచ్చు. అండ్ మనకు నచ్చిన ఇమోజీని కూడా మనం పెట్టుకోవచ్చు. దీని అయితే ప్రస్తుతానికి సేవ్ చేసా. ఎటు పడేస్తే అటు ఓరియంటేషన్ సెన్సర్ తో మనకి అటు పక్కకి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి నేను టచ్ చేశాను అనుకోండి, ఎక్కడ టచ్ చేస్తే అక్కడ ఎగిరిపోతూ ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంది, క్రేజీగా ఉంది. నెక్స్ట్ సామ్సంగ్ ఫోన్స్ లో మనకి ఇంకొక డిఫికల్టీ ఏంటంటే స్క్రీన్ షాట్స్ అవి క్యాప్చర్ చేయడంలో. స్క్రీన్ షాట్ తీయాలంటే ఇలా మొత్తం ఇలా అంటే గానీ ఇలా ఫెయిల్ అవుతూ ఉండిద్ది. ఒక స్క్రీన్ షాట్ పడింది ఇప్పటికి, కానీ ఈ ఫ్లిప్ ఫోన్ లో మనకి ఆ డిఫికల్టీ లేదు. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి, స్క్రీన్ షాట్ పడిపోతుంది. ఈ ఫీచర్ కూడా బై డిఫాల్ట్ ఆన్ ఉండదు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మోడ్స్ అండ్ రొటీన్స్ అనే బటన్ ఉంటుంది. అందులో రొటీన్స్ లోకి వెళ్ళి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇఫ్ అనే దగ్గర ఫోల్డ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫోల్డింగ్ స్టేటస్ అని వస్తుంది. అక్కడ పార్షియల్లీ ఫోల్డెడ్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని కొట్టిన తర్వాత దెన్ అనే ప్లేస్ లో ఫంక్షన్స్ లో టేక్ స్క్రీన్ షాట్ ఆర్ రికార్డ్ స్క్రీన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే రొటీన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఫోల్డ్ చేస్తే చాలు ఇంక స్క్రీన్ షాట్ పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకోండి, యూట్యూబే కాదు మీరు కావాలనుకుంటే మీకు స్పాటిఫై కానీ ఇంకొకటి జస్ట్ సైడ్ బటన్ డబుల్ క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ ఎలా పెట్టుకున్నా ఆ ఫీచర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అగైన్ సెట్టింగ్స్ లోకి వచ్చేసేయండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ లోకి వెళ్ళండి. సైడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఏం కావాలో ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి. బట్ మీరు యాప్స్ కావాలనుకోండి, మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ స్పాటిఫై. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే మీకు స్పాటిఫై ఓపెన్ అవుతుంది. నాకు యూట్యూబ్ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కవర్ స్క్రీన్ లో కొన్ని కూల్ విడ్జెట్స్ ని చూపిస్తా. అలాం బ్యాక్గ్రౌండ్ జనరల్ గా ఫుల్ స్క్రీన్ మీద మనకు ఉండేది. ఇప్పుడు ఫ్లిప్ స్క్రీన్ కూడా తీసుకొని వచ్చారు. ఫుల్ స్క్రీన్ కి ఒక వాల్ పేపర్ అండ్ సెకండ్ స్క్రీన్ కి ఇంకొక వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. అగైన్ నేను అలాం కి ఈ వీడియోనే పెట్టాలనుకుంటున్నా. సో మన నెక్స్ట్ అలాం స్టాటిక్ ఫోటో కాకుండా వీడియో బ్యాక్గ్రౌండ్ తో వస్తుంది. చెక్ చేయండి.
అండ్ ఈ విడ్జెట్స్ మొత్తాన్ని ఏ పేజెస్ లో ఏ విడ్జెట్స్ చూసుకోవాలనుకుంటే జస్ట్ పించ్ చేస్తే చాలు రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు విడ్జెట్స్ పేజెస్ ని. నెక్స్ట్ కొన్ని స్ప్లిట్ స్క్రీన్ టిప్స్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ స్ప్లిట్ స్క్రీన్ వ్యూ అని వచ్చింది. సెకండ్ యాప్ అగైన్ మీకు నచ్చింది ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ యూట్యూబ్. దీన్ని 90:10 ఆస్పెక్ట్ రేషియోలో మనం పెట్టుకోవచ్చు. స్టాప్ వాచ్ ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. స్టాప్ వాచ్ అయిపోయే లోపల రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం. లేదు కరెక్ట్ గా ల్యాప్ చేయాల్సిన టైంలో అగైన్ 19:10 కాబట్టి ల్యాప్ చేసేసి మన పని మనదే మళ్ళీ రీల్స్ చూసుకుంటూ ఉంటామే. అండ్ యాప్ కావాలనుకుంటే స్విచ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్లెక్స్ మోడ్ లో మనం యూస్ చేసినప్పుడు స్ప్లిట్ స్క్రీన్ టిప్ మనకు ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ మూమెంట్ ఫ్లిప్ ఫోన్ ని ఇలా టెంట్ వేసినట్లు బ్యాక్ సైడ్ పెట్టేసేయండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాగా ఓన్లీ క్లాక్ మనకు వస్తూ ఉంటుంది. లైట్స్ ఉన్నప్పుడు మనకు అది ఎక్కకపోవచ్చు. బట్ బెడ్ టైమ్ లో మాత్రం ఇలా లైట్స్ లేనప్పుడు బెడ్ క్లాక్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ ఫీచర్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో వైర్లెస్ పవర్ షేర్ ఉంటుంది. మీకు తెలిసిందే. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి దాని మీద పెట్టేస్తే వెంటనే ఛార్జ్ అయిపోయింది. అండ్ మీ దగ్గర సామ్సంగ్ వాచ్ ఉన్నా సామ్సంగ్ TWS బడ్స్ ఉన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న టిప్స్. ఇంకా వాడుతూ ఉంటాను కాబట్టి కొత్తవి వచ్చినట్లు షార్ట్స్ రూపంలో మీకు పెట్టడానికి ట్రై చేస్తా. ఈ టిప్స్ లో మీకు ఏది బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మిగతావన్నీ స్టూడియో ఫ్రేమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా చాలానే హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. వాటిని కూడా రీల్స్ రూపంలో పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఫోన్ మీద కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్ త్వరలో పోస్ట్ చేస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జై హింద్.